గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తిరుపతి జిల్లా పర్యటన ఆద్యాంతము హాస్యం ఒట్టుపడే విధంగా అత్యద్భుతంగా కొనసాగింది. ఆయన తన 2 రోజుల పర్యటనలో ఒకరోజు మామండూరు అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేయటం జరిగింది. ఎర్రచందనం దొంగల్ని చూసి వాటిల్ని ఎర్రచందనం మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది. ఈ అడవిలో మొక్కలు నాటటం ఏందో ఎవరికి అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అడవుల్లో, దట్టమైన అడవుల్లో చెట్లు నాటుతారు, బాగా పొంగి పొరలేటువంటి నదుల్లో నీళ్లు పోస్తారు, నల్ల కళ్ళద్దాలు వేసుకొని 2 లక్షల 2వ పుస్తకం చదువుతారు అని జనం అనుకుంటున్నారు. సాయంకాలం వరకు తిరిగినటువంటి ఆయన వెంటనే హైదరాబాదుకు వెళ్ళి మళ్ళీ ఉదయం ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరుకు వెళ్ళి అక్కడ కుంకి ఏనుగులతో కాసేపు ఆటలాడుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా అవమానపరిచి, తిరుపతి ఎమ్మెల్యేని కనీసం పరామర్శించడానికి వచ్చినటువంటి, స్వాగతించడానికి వచ్చినటువంటి తిరుపతి ఎమ్మెల్యేతో, తన ఎమ్మెల్యేతో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా, ఏ ఒక్క రాజకీయులతోనూ కూడా కనీసమైనటువంటి వాళ్లతో సంభాషించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన పర్యటన ఆద్యాంతము చాలా హాస్యాన్ని స్ఫురణకు తెచ్చే విధంగా కొనసాగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎర్రచందనం దొంగలు ఆ దొంగల్ని పట్టుకొని దొంగల గురించి మాట్లాడుతూ, ఆ దొంగల్ని పట్టుకున్నది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే దాదాపు 2.5 లక్షల టన్నుల ఎర్రచందనం దొంగల్ని ఆయన చూడడం జరిగింది. ఆ చూసినటువంటి ఆ ఎర్రచందనం దొంగలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పట్టుకున్నటువంటివి. మీ హయాంలో ఒక్క దొంగ కూడా మీరు పట్టుకోలా. దాన్ని గురించి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎర్రచందనం దొంగల్ని ఎలా కాపాడాలి, దొంగల్ని ఎలా శిక్షించాలన్నటువంటి విషయానికి సంబంధించి ఆయన చాలా పెద్ద విషయాలే మాట్లాడడం జరిగింది. తిరుపతిలో ఆయనకు ఆ వసతులు లేకుండా మరి హైదరాబాదుకు రాత్రికి కడుపు నింపుకోవటానికి, ఆ ఆకలిని తెచ్చుకోవటానికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. ఒకరోజు రాత్రి ఉండటానికే ఆయనకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం ఎవరికి అర్థం కాల. లేదా ఆయన సమాధానం చెప్పి ఉండాలా, నేను పలానా అర్జెంటుగా పని ఉంది అందువలన వెళ్ళాను అని. అలాంటి సమాధానం ఏమి కూడా, వివరణ కానీ ఏమి ఇవ్వకుండానే ఆయన రాత్రి వెళ్ళటం జరిగింది. కడుపు నింపుకోవటం కోసమని, రాత్రి అక్కడ పడుకునేదానికి పడక కోసమని ఆయన వెళ్ళటం అంటే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఇది. అది కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లోనే రావటం అన్నది. వచ్చి ఇక్కడ చేసినటువంటి నిర్వాహకం ఏమన్నా ఉంది అంటే అది కూడా ఏం పెద్ద గొప్పగా లేదు. ఆయన సినిమా స్టైల్లో వచ్చి ఆ అటవీ శాఖ డ్రెస్సును ధరించి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకు ఎవరికి కూడా కనీసం వాళ్లకు స్వాగతం ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా కల్పించకుండా ఆ 2 ఎమ్మెల్యేలను కూడా అవమానపరిచి, వెంకటేశ్వర స్వామికి గాయమైంది, ఆ రక్తం ద్వారా పుట్టినటువంటి చెట్లు ఎర్రచందనం దొంగలు అనేటువంటి కొత్త విషయాన్ని చెప్పటం తప్ప, దట్టమైన అడవిలో మొక్కలు నాటటం తప్ప, తద్వారా ఏమనుకున్నారు జనము, ఓహో పవన్ కళ్యాణ్ గారంటే దట్టమైన అడవుల్లో చెట్లు నాటుతారు, బాగా పొంగి పొర్లేటువంటి నదిలో నీళ్లు పోస్తారు, అంతే కూడా కాకుండా ఆయనకు నల్ల కళ్ళద్దాలు వేసుకొని
ఒక కెన్నెత్ పుస్తకం చదువుతున్నారు. మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెల్లద్దాలు వేసుకొని, అంటే రీడింగ్ గ్లాసులు వేసుకొని చదవటం అన్నది ఈ మధ్యన అందరూ చూశారు. ఆయనకు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయినట్టు కూడా ఆయన ఎక్కడ ప్రకటించుకోవాలా, అంత రెస్ట్ కూడా ఆయన ఎక్కడ తీసుకోవాలా. కానీ నిన్న ఆశ్చర్యంగా బాగా చిక్కటి నల్లద్దాలతో ఆయన ఆ పుస్తకాన్ని చదువుతూ ఫోటో పడింది. ఏంటి దీని అర్థం? మీరు ఫోటోల కోసమని పోజులు ఇవ్వటానికి పుస్తకాలు చదువుతున్నారా, లేకపోతే కొత్త విషయాలు చెప్పటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి కూడా అర్థం కాకుండా మీ పర్యటన అంతా కూడా ఆద్యాంతము ఆశ్చర్యకరం కలిగించే రీతిలో కొనసాగింది. మీ పర్యటన వల్ల తిరుపతి ప్రజలకు ఏ రకమైనటువంటి ప్రయోజనము జరగకపోగా, మీరు దిగిన పక్కనే వరదయ్యపాళెంలో ఒక చెరువు తెగిపోయి 100 పశువులు చనిపోతే, మీరు ఆ గోవులు చనిపోతే, మీరు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి వ్యక్తిగా ఆ గోమాతలు చనిపోయినటువంటి దానికి పరామర్శకు కూడా ఆ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళకపోయారు. కాషాయంబరదారి అంటే కాషాయము ధరించి, అంబరములో అంటే గగనములో తిరిగేటువంటి వ్యక్తిగా మిమ్మల్ని అనుకుంటున్నారు. ఇది చాలా అందరికీ కూడా బాధ కలిగిస్తుంది ఈ ట్రిప్. పవన్ కళ్యాణ్ గారు ఇలా మేమేదైనా మీ మీద ఈ సద్విమర్శ చేస్తే అర్థం చేసుకోవాలా. ఎవరికైనా మంచి చెబితే, అరే ఈడు మంచి చెప్పినాడు, మంచి విషయాల్ని మనం తప్పును సరిదిద్దుకోవాలా అని అనుకోవాలా. కానీ మీ వాళ్ళు అదములు అర్థం కాకుండా కసురుకుంటారు, లేకపోతే కోట్లాడతారు, మా మీద పడతారు. మరి మీరు మీ జన సైనికులో ఎలా రెస్పాన్స్ అవుతారో మాకు తెలియదు. కానీ మీ పర్యటనలు భవిష్యత్తులోనైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా, అర్థవంతంగా, ఇప్పటికే మీ మీద మీ కార్యకర్తల్లో కూడా చాలా అసహనం ఉంది. ఆ అసహనాన్ని పోగొట్టే విధంగా మీరు కూటమిని కాపాడటానికి ఎంత శ్రద్ధ చూపుతున్నారో, మీ జన సైనికుల్ని కాపాడుకోవటానికి కూడా శ్రద్ధ చూపించవలసిందిగా కోరుతున్నాను.